శ్రీ, ఇప్పుడేం కారణం చెప్తావు? నానా, చెప్పు. చందు ఇస్ జస్ట్ ఎ గుడ్ ఫ్రెండ్. ఇనఫ్. ఇంకా దాచాలని ట్రై చేయకు. అంకుల్, కావాలంటే మీరు రేపు ఆ అబ్బాయిని ఇంటికి రమ్మని చెప్పండి. చూడ్డానికి మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినట్టే అనిపిస్తోంది. మరోవా మన శ్రీ ఒకరిని ఇష్టపడుతుందంటే అది రాంగ్ చాయిస్ అయి ఉండదు. ఏమంటావు శ్రీ? రేయ్, నేనెందుకు అడ్డమైన వాళ్ళని కలవాలి? నా కూతుర్ని చెప్పమను, చూద్దాం. ఇప్పుడు ఇలా సడన్ గా అడుగుతుంటే ఏం చెప్పాలో. ఏంటి సడన్ గా? శ్రీ, నువ్వు లోపలికి వెళ్ళు, నేను అంకుల్తో మాట్లాడతాను. రేపు మార్నింగ్ ఆ అబ్బాయిని ఇంటికి రమ్మని చెప్పు. జిప్ వేసుకున్నానుగా. భయపడకు, నాన్న ఒక ఆర్మీ మ్యాన్, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్. ఓకే ఓకే, ఇలాంటివి ఎన్ని చూసావు. ఏంటది? ఏంటది? నోట్లో చూయింగ్ కొంచెం ధైర్యం కోసం. కూల్నా? చీ ఉమ్మే, మా నాన్న చూస్తే చీప్ గా ఉంటుంది. ఏ చూయింగ్ తింటే చీప్ గా ఉంటుందా? సరే ఇందా టేక్ ఇట్. చీప్ అంట, చీప్ గుడ్ ఏం కాదు. పర్లేదు, మామగారి ఇల్లు మస్తుగానే ఉంది. కూర్చో, నాన్నని పిలుస్తాను. ఓకే. క్యూట్. ముక్కు చూడు, పెద్ద మేజర్ చంద్రకథ. What, Mr. Young Man? How are you? ఫైన్ సార్. పర్వాలేదు, కూర్చో. What will you have? Tea, coffee, juice or... నథింగ్ సార్. कुछ तो लो बेटा. సిర్ఫ్ పానీ. पानी? हाँ जी. श्री? ఇంకా? సారీ అంకుల్, ఆ రోజు ఏదో తెలియక మిమ్మల్ని. ఐమ్ రియల్లీ సారీ. సారీ. ఏమన్నా సరిగ్గా వినిపించలేదు. కొత్త మిషన్ కదా, అదంతా సీరియస్గా తీసుకుని ఉంటే ఇలా ఇంటికి రమ్మని కూర్చోబెట్టి మాట్లాడుండేవాడినా. హలో రామ్. హే, ఈ కాలంలో పెద్దవాళ్లతో మర్యాద లేకుండా మాట్లాడటమే ఫ్యాషన్. మీ జనరేషనే అంతేగా. అయ్యో భలేవారు అంకుల్, తెలియకప్పుడు సారీ. ఏ ఏరియాలో ఉంటున్నావు? బ్యాండ్రా టర్నర్ రోడ్. పేరెంట్స్తో ఉంటున్నావా? లేదంకుల్, వాళ్ళు నా చిన్నప్పుడే చనిపోయారు ఒక కార్ యాక్సిడెంట్లో. నేను ఇప్పుడు మా బామ్మతోనే ఉంటున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే అంకుల్, ఇప్పుడు జరిగింది. బామ్మ నిన్ను చాలా గారంగా పెంచినట్టున్నారు. ఒక రకంగా నిజమే అంకుల్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఉద్యోగం, చదువు? ఏం లేదు, జాబ్లెస్. ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. ఈజ్ నాట్ ఇంట్రెస్టింగ్ రామ్? లేదు, ఏ ఉద్యోగానికి వెళ్ళాలని ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఐ డోంట్ అండర్స్టాండ్. తమరి ఉద్దేశం? ఏ పని చేయాలో సీరియస్గా థింక్ చేయలేదు, బట్ ఆ అవసరం రాలేదు ఇంతవరకు. యాజ్ ఐ అండర్స్టాండ్, నువ్వు ఒక ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్. గ్రాడ్యుయేటేనా లేదా స్కూల్తో? నేను ఒక MBA గ్రాడ్యుయేట్. ఓ, MBA? అంకుల్, మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. శ్రీని నేను చాలా బాగా చూసుకుంటాను. శ్రీ, నాకు బ్లాక్ కాఫీ ఇవ్వమ్మా. ఐమ్ సారీ, ఏదో చెప్తున్నావు. MA హిస్టరీ, జాగ్రఫీ, సంథింగ్ లైక్ దట్. MBA అంకుల్. అంకుల్, నేను ఇలా చెప్పడం సిల్లీగా ఉండొచ్చు. శ్రీ నాతో ఉంటే నేనేమైనా సాధించగలనని నమ్ముతున్నాను. నేనేదో లవ్లో ఉన్నానని చెప్పడం. ఎనఫ్.
నీ సినిమా డైలాగులు వినడానికి బాగున్నాయి. వాట్ ఆర్ యు? బామ సంపాదనలో బలాదురుగా తిరిగే ఉద్యోగం లేని ఒక గ్రాడ్యుయేట్. బాగా బోరు కొడితే రోడ్లో వచ్చే పోయే పెద్దవాళ్ళని ఎగతాళి చేస్తారు. దట్స్ యర్ టైం పాస్. నువ్వు తొడుకునే షూ, వేసుకునే డ్రెస్, నడిపే బైక్ ఎవరిది? నీ బామ సంపాదనేగా. లెట్ మీ బి ప్రాక్టికల్. కేవలం ఊహల్లో బతికే ఒకడికి నా కూతుర్ని ఏ నమ్మకంతో అప్పగిస్తాను? ఓకే, హౌ లాంగ్ డూ యు నో మై డాటర్? ఓ 6 మాసాలు మాక్సిమం. నా జీవితాన్ని పంచుకునేంతగా మీ అమ్మాయి నాకు తెలుసు సార్. సార్ ఇప్పుడేంటి, మీకేం కావాలి? ఒక ఉద్యోగమేగా, నేను ఒక ఉద్యోగంతో వస్తాను. ఐల్ ప్రూవ్ మై సెల్ఫ్. What do you want to prove? Hey Ram, are we running a reality show here? This gentleman wants to prove something. For love, unemployed MBA wants to prove something. నేను వస్తాను సార్. థ్యాంక్స్ ఫర్ యూర్ టైం.